నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా హరిహరనాథ్ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం. 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రధానం ఇవ్వండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు వినతి. పోలవరం, అమరావతి అభివృద్ధికి పనులపై చర్చ. దావోస్లో చర్చల సారాంశం వివరించిన ముఖ్యమంత్రి. త్వరలో సీఈఓలు వస్తారు, సిద్ధంగా ఉండాలి అధికారులతో సీఎం. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే 2025-26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను విజ్ఞప్తి చేశారు. దావోస్ పర్యటన నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో ఆయన శుక్రవారం ఇక్కడ నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రితో సుమారు 45 నిమిషాలు సమావేశమయ్యారు. దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదికలో జరిపిన చర్యల గురించి ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఆమెకు వివరించి, మౌలిక వసతుల పరంగా వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరపాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రికి పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అభివృద్ధి పనుల గురించి చర్చించినట్టు చంద్రబాబు ఆ తర్వాత ఎక్స్లో వెల్లడించారు. రాజకీయాలకు సాయిరెడ్డి గుడ్ బై. నేడు ఎంపీ పదవికి రాజీనామా. ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన. రాజకీయాల నుంచి విరమించుకున్నట్టు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. వేరే పదవులు, ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించో రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞతుడిని. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు అని పోస్టులో పేర్కొన్నారు. చంద్రబాబుతో వివాదాలు లేవు. పవన్తో చిరకాల స్నేహం. తెదేపా రాజకీయంగా విభేదించి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. ఆది నుంచి అరాచకమే. అక్రమాస్తుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు జగన్కు అన్నీ తానేనైన విజయసాయిరెడ్డి. వైఎస్ కుటుంబం 3 తరాల ఆర్థిక అక్రమ బంధం. విశాఖలో అల్లుడి కుటుంబంలో భూదోపిడీకి మద్దతు. రాష్ట్రంలో విలువైన ఆస్తులు వారికి చేరడంలో కీలక పాత్ర. వైకాపాలో జగన్ తరువాత దాదాపుగా నెంబర్ 2గా చలామణి. ప్రాణవాయువు విషమిస్తుంది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో విశాఖ, విజయవాడ. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే 8 రెట్లు అధికంగా ధూళికణాల సాంద్రత. సిఆర్ఈఏ గణాంకాల్లో వెల్లడి. అన్ని మూలలు జల్లెడ పట్టేలా మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు. సన్నద్ధమవుతున్న పోలీస్ శాఖ. సీసీ కెమెరాలు లేని చోట డ్రోన్ల ద్వారా నిఘా. ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక డ్రోన్ అయినా ఉండేలా చర్యలు. మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష. కృత్రిమ మేధతో సాఫ్ట్వేర్ రూపకల్పన. హైదరాబాద్ కేంద్ర యూనివర్సిటీ అంకుర సంస్థ ఘనత. 2024లో ప్రపంచ తొలి 200 వినూత్న ఆవిష్కరణలో స్థానం. ఇండోనేషియా ఆరోగ్య మంత్రితో చంద్రబాబు భేటీ. ఇండోనేషియా ఆరోగ్య మంత్రి బుడిసార్డిక్తో భేటీ అయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సమావేశం జరిగినట్టు ఎక్స్ వేదికగా శుక్రవారం పేర్కొన్నారు. ఫ్లీడర్ల వెంట మినీ సౌర ప్రాజెక్టులు. పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాట్లు. మెగావాట్కు కేంద్రం రాయితీ 1 కోటి. నెలాఖరులోగా టెండర్ల పిలుపును ఇంధన శాఖ. 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు కేంద్రం అనుమతి. పట్టణాల్లో ఉన్న ఆస్తులు తనఖా పెడితేనే రుణం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లుతున్న బ్యాంకర్లు. కోళ్లు, మేకలు, పందుల పెంపకం యూనిట్లకు మోకాళ్లడ్డు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే 50% రాయితీని అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత ఆశలపై బ్యాంకు నీళ్లు చల్లుతున్నాయి. వ్యవసాయ ఆధారిత యూనిట్ల ఏర్పాటుకు రుణం కావాలంటే పట్టణాల్లో స్థలం తనఖా పెట్టాలని సతాయిస్తున్నాయి. గ్రామాల్లో పొలాలు నమ్ముకున్న తమకు పట్టణాల్లో స్థలాలు, ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయని మెత్తుకుంటున్నారు. బ్యాంకులు వినిపించుకోవడం లేదు. దీంతో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ముందుకు సాగడం లేదు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు క్రమబద్ధీకరించే పథకం కింద చిన్న యూనిట్లు పెట్టాలనుకునే వారికి ఇది సమస్య ఎదురవుతుంది. నిబంధనలు అలా ఉన్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు వస్తే వాటిని అమలు చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. 1,600 దరఖాస్తులు మంజూరైనవి 290. ఎన్ఎల్ఎం కింద కోళ్ల పరిశ్రమ గరిష్టంగా 25 లక్షలు. గొర్రెలు, మేకల పెంపకానికి ₹50 లక్షలు. పందుల పెంపకానికి 30 లక్షలు. గడ్డి పెంపకానికి 50 లక్షల వరకు రాయితీ ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలి. ఈ పథకం కింద మొత్తం 3,000 పైగా దరఖాస్తులు అందాయి. ఇందులో 1,600 దరఖాస్తులు అర్హత ఉన్నప్పటికీ మంజూరైనవి 290 మాత్రమే.
దీన్ని సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ సర్వీస్ చట్టం ప్రకారం 50 లక్షల పైగా రుణాలు మంజూరు చేయాలంటే వ్యవసాయేతర భూములకు తనఖా పెట్టాలని నిబంధనలు ఉన్నాయని బ్యాంకులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మేత పెంపకానికి సంబంధించిన పొలాన్ని కూడా వ్యవసాయేతర భూమిగా మార్చాలని బ్యాంకులు కోరుతుండటం విస్మయాన్ని కలిగిస్తుంది. విజయసాయి దాటికి విశాఖ విలవిల, వందల కోట్ల ఆస్తులు కొల్లగొట్టి అయిన వారికి పందెరం, అరాచకాలు అక్రమాలు సాగర తీరంలో అలజడి, పార్టీలో చేరకపోతే అంతే. విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా గెలిపించేందుకు విజయసాయి రెడ్డి అనేక నీచాలకు పాల్పడ్డారని విపక్షాలు విమర్శించాయి. తెదేపాలోని కీలక నాయకులను వైకాపాలో చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారని, మాట వినకపోతే ఆర్థిక మూలాలు దెబ్బ కొడతామని బెదిరించి మరీ కొందరు వైకాపాలో చేర్చుకున్నారని చెబుతారు. కబ్జాలు కేర్ ఆఫ్ అడ్రస్, విశాఖ కార్యనిర్వాహక రాజధాని చేస్తామని ముసుగులో వైకాపా నాయకులు అక్కడ చేసిన ప్రతి దందా 100 కోట్ల విలువైన భూ కబ్జాల వెనుక మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలున్నాయి. రుషికొండలో రేడియంట్ సంస్థకు 2005లో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన వేల కోట్ల విలువైన భూములు వైకాపా అధికారులు రాగానే పార్టీ నేతలు వరమయ్యాయి. మధురవాడలో ఎన్సీసీ సంస్థకు చెందిన సుమారు 1500 కోట్ల విలువైన భూమిని మాజీ ఉప ముఖ్యమంత్రి కోట్ల సత్యనారాయణ సోదరుడి సంస్థ దక్కించుకుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తోనూ బంతాటే. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో విజయసాయిరెడ్డి బంతాట ఆడుకున్నారు. తన అల్లుడికి అన్న ఢిల్లీ మద్యం కుంభకోణం నిందితుడు అరబిందో డైరెక్టర్ శరత్చంద్రారెడ్డికి 2 పర్యాయాలు ఏసీసీ అధ్యక్షుడిగా నియమించారు. ఉపాధ్యక్షుడిగా అల్లుడు రోహిత్ రెడ్డిని, కార్యదర్శిగా తనకు అత్యంత సన్నిహితుడైన వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డిని నియమించారు. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీపీ ప్రధాన కార్యాలయాన్ని జగన్ మెప్పు కోసం విశాఖకు మార్చేశారు. వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్ సినిమా పరిశ్రమతో సంబంధం లేని అనుచరణగానే కట్టబెట్టారు. అప్పటి వరకు ఒకటే కమిటీగా ఉండే శాశ్వత మేనేజ్మెంట్ కమిటీలుగా రెండింటిని సృష్టించారు. దళితుల చుట్టూ ఢిల్లీ రాజకీయం, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లు పార్టీల వల. త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ఆ వర్గం మద్దతును కూడగొట్టడంలో సఫలమైతేనే అధికారం చేజిక్కించుకోగలమని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అంచనా వేస్తున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీపడి మరీ హామీలు ఇస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో మొత్తం 70 నియోజకవర్గాలు గాను ఎస్సీలకు 12 స్థానాలు రిజర్వ్ చేశారు. అయితే దళితుల ఓటర్లు 30 నియోజకవర్గాల అభ్యర్థులు గెలుపోవటం నిర్ణయించగల స్థాయిలో ఉన్నారు. 2011 జనగణన ప్రకారం ఢిల్లీ జనాభా దళితులు 16%. వీరిలో జాతువులు, రవిదాసి, వాల్మీకి సామాజిక వర్గాల వారు 50% పైగా ఉంటారు. మిగిలిన దళిత వర్గాలు అన్నీ కలిపి 50% తక్కువగా ఉంటారని అంచనా. జగన్ రాకపోయి ఉంటే ఏపీలో 2 అంకెల వృద్ధి రేటు. పార్టీ నేతలతో చంద్రబాబు. అక్రమ వలసదారులపై ఉక్కుపాతం, అమెరికాలో 538 మంది అరెస్ట్. ఉక్కు ప్యాకేజీకి థ్యాంక్స్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాతో బాబు భేటీ. కేంద్ర బడ్జెట్లో పోలవరం, అమరావతికి నిధులు కేటాయించాలని వినతి. దావోస్ నుంచి నేరుగా ఢిల్లీలో సీఎం. మంచి ప్రభుత్వాన్ని మార్చేస్తే నష్టం. నవ్యాంధ్ర భవిష్యత్తు నాడు పునాది వేశాం. సర్కార్ మారడంతో సున్నాతో ప్రయాణం. రెండోసారి గెలిస్తే రాష్ట్రం ఎంతో ఎత్తుకెళ్లేది. ఉమ్మడి ఏపీలో వరుసగా 10 ఏళ్లు ఉన్నాం. నాడు మంచి ప్రగతిని చూపించగలిగాం. ప్రభుత్వాలు పదే పదే మారారని రాష్ట్రాల మధ్య ప్రగతిలో చాలా వ్యత్యాసం. దీనిపై నివేదిక ఇవ్వాలని నిర్మలకు చెప్పా. టీడీపీ నేతలకు వివరించిన చంద్రబాబు. దావోస్ పర్యటన పట్ల సంతృప్తి. పాలనా దక్షతపై నమ్మకంతో కంపెనీలు రాబోతున్నాయి. అధికారులతో సీఎం. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ లక్ష్యంగా 30 మంది పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ. దావోస్లో 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 9 మంది అంతర్జాతీయ నిపుణులతో చర్చలు. రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు, నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా. ఇక ఏ రాజకీయ పార్టీలోనూ చేరను, వ్యవసాయమే నా భవిష్యత్. టీడీపీతో రాజకీయ విభేదాలే, చంద్రబాబుతో వ్యక్తిగతంగా వైర్యం లేదు. జగన్, భారతి, మోదీ, షాకు కృతజ్ఞతలు. ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన. 10న విదేశాలకు సీబీఐ ప్రత్యేక కోర్టు విన్నపం. సీబీఐ స్పందన కోరిన న్యాయస్థానం. కిమ్ తెలివైనడు, ఆయనతో భేటీ అవుతా ట్రంప్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో త్వరలో భేటీ అవుతానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గతంలో కూడా వీరిద్దరు సమావేశమైన విషయం తెలిసిందే. ఇరు దేశాలు చర్చలకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పందిస్తూ తప్పకుండా నేనంటే ఇష్టమైన వ్యాఖ్యానించారు. కిమ్ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం. 538 మంది అరెస్ట్, 370 మంది నిర్బంధం. సైనిక విమానంలో 100 మంది డిపోర్టేషన్. జన్మత్వ వారసత్వ హక్కు రద్దుపల్లి వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు యాపిల్ వేస్తాం. ట్రంప్. అమెరికా డిపోర్ట్ చేస్తే భారతీయులు వెనక్కి తీసుకునేందుకు రెడీ, భారత విదేశాంగ శాఖ. దేశంలోనే అత్యంత ఖరీదైన రిఫైనరీ ఏపీలోనే. ప్రాథమికంగా అంచనా 95,000 కోట్లు. కోస్తా తీరంలో ఏర్పాటుకు బీపీఎన్సీఎల్ నిర్ణయం. ఏటా 9 మిలియన్ టన్నుల సామర్థ్యం. 6,000 ఎకరాల భూమి అవసరం. భూసేకరణ డీపీఆర్కు 6,1100 కోట్లు. 6 నుంచి 9 నెలల్లో డీపీఆర్ సిద్ధం. బీపీసీఎల్ డైరెక్టర్ రామకృష్ణ గుప్తా వెల్లడి. జగన్ హయాంలో ఆంధ్ర విలవిల, ఆర్థికంగా కునరిల్లిందంటూ నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. తీవ్ర ఆర్థిక లోటు, భారీగా అప్పులు, అతి తక్కువ మూలధన వ్యయం. ఘోరంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్. ఆర్థిక ఆరోగ్య సూచిలో 17వ స్థానం. అప్పుల చెల్లింపు సామర్థ్యం 0. రాష్ట్రానికి ఆర్థిక చేయూత అవసరం. ఇప్పటికైనా మూలధన వ్యయం సామర్థ్యాన్ని ఏపీ పెంచుకోవాలి.
ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచన. ఆర్థికంగా బలమైన రాష్ట్రాలతో ఒడిశా ఫస్ట్, తెలంగాణ 8వ స్థానం. ఫిట్జీ కోచింగ్ సెంటర్ మూత. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొన్ని నెలల జీతాలు ఇవ్వకపోవడంతో టీచర్లు మూకుమ్మడి రాజీనామాలు. బోర్డు ప్రవేశ పరీక్షల ముందు మూత, ఆందోళన. వేలాది మంది విద్యార్థులు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ. ప్రపంచ టాప్ 5 నగరాల్లో అమరావతి. 1,30,00,000 చదరపు అడుగుల విస్తారంలో ఐకానిక్ భవనాలు. నెల రోజుల్లో నిర్మాణ పనుల్లో పరుగులు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. 250 అడుగుల ఎత్తులో వ్యూ పాయింట్ ఉండేలా అసెంబ్లీ. గత ప్రభుత్వ కక్ష సాధింపు ప్రైడ్లో మారిన అమరావతి. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు. రాజధానిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటన. జీఐడీ టవర్ వద్ద నీటి తోడకం పరిశీలన. మినీ గోకులాలకు జై. నిర్మాణంపై పాల రైతుల ఆసక్తి. ఉపాధి నిధులు 23,000కు పైగా షెడ్లు. మరో 20,000కు పైగా మంజూరుకు నిర్ణయం. 90% సబ్సిడీతో. హౌసింగ్తో ఇళ్ల కంటే మెరుగైన ప్రయోజనం. పేద పాడి రైతులకు ఊరటనిస్తున్న పశు ఆవాసాలు. పాల ఉత్పత్తి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. నామినేటెడ్ పదవులపై కసరత్తులు. పార్టీ కార్యాలయం చేరిన ప్రతిపాదనలు. జాబితా వడపోతల అధినాయకత్వం. 2,200 వ్యవసాయ సహకార ప్రాథమిక సొసైటీలు, 600 మార్కెట్ కమిటీలకు పాలక మండలి నియామకాలు. ఫిబ్రవరి మొదటి వారంలో వెలువడే అవకాశం. పదవుల్లో టీడీపీకి 80, జనసేనకు 15, బీజేపీకి 5%. జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులకు భారీ లాబింగ్. థ్యాంక్ యూ.